మై ఛానల్. ఈరోజు పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ అనేది లెఫ్ట్కి లెఫ్ట్ సైడ్, రైట్కి రైట్ సైడ్ అనేది కరెక్ట్గా ఉంది. బిగినర్స్కి ఏంటంటే చాలామంది కట్ చేసేటప్పుడు అలాగే స్టిచ్ చేసేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా మీరు కటింగ్ అలాగే స్టిచ్చింగ్ చేయడానికి ఈ వీడియో అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగా ఒక క్లాత్ అనేది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలని చెప్పడానికి క్లాత్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ డిజైన్ అనేది ఉంది. ఈ డిజైన్ బట్టి మనకి ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంది కదండి, అంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇవన్నీ కట్ చేసుకుంటాం. ఆ కట్ చేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాం. ఏంటంటే ఎక్కువ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఫ్యాబ్రిక్ అనేది మీరు ఫోల్డింగ్ అనేది ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఒకేసారి రెండు షేప్ బెల్ట్లు అనేది మనం కట్ చేసేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదండి, షేప్ బెల్ట్లు అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా కాకుండా మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ మీద మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేయలేం కదండి. ఇదిగోండి, ఇక్కడ మీకు క్లాత్ అనేది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇటువైపు నుంచి అండి, ఇలా కాకుండా ఇటువైపు నుంచి చూస్తారు కదా, ఇలాగ మనకి డబల్ ఫోల్డ్ చేస్తే మనకి పొడవు అనేది సరిపోదు. అలాంటప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేయలేం. ఇలాగ ఇటువైపు నుంచే కటింగ్ అనేది చేస్తాం. ఇలా కటింగ్ చేసినప్పుడు మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు రెండు పీసెస్ ఒకసారి కటింగ్ అనేది మనకు రాదు కదండి. అంటే ఒక పీస్ ఒక పీస్ ఒకవైపుకి మనం కటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఆ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఇది వచ్చి మీకు కనిపిస్తుంది కదండి, డిజైన్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సైడ్ ఏదో రైట్ సైడ్ ఏదో మీకు తెలుస్తుంది. ఇలా కాకుండా మనకి ప్లెయిన్ ఉన్నప్పుడు మనం క్లాత్ అనేది మనం కట్ చేస్తాం కదండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కటింగ్ చేసినప్పుడు మొత్తం కటింగ్ అంతా మనం రాంగ్ సైడ్కి చేస్తాం. అప్పుడు ఇక్కడ మిగిలిన పీస్ కూడా మనం రాంగ్ సైడ్కి ఉన్నట్టుగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్కి ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ విడత ఎంత అయితే ఉందో ఒకసారి మెజర్ చేసుకోవాలండి. ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో దానికి, అంటే స్మాల్ సైజ్కి ఒకలాగా బిగ్ సైజ్కి ఒకలాగా అండి, దాన్ని బట్టి 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, లేదంటే 1.5 అయితే 1.5 అనేది మైనస్ చేసుకొని మిగిలింది మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు చూపించడానికి కాబట్టి నేను 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ అనేది ఇలా ఒక పీస్ తీస్తాం కదండి, అలాగే ఇటు సైడ్కి ఒక పీస్ తీస్తాం కదా, అందుకని నేను మిడిల్కి మీకు క్లారిటీగా ఉండడానికి ఒక మిడిల్లోనే ఒక మార్కింగ్ అనేది చేశానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి 3.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి. అలాగే ఇటువైపు 3 ఇంచెస్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు సైజ్ బట్టి అండి, 3 ఇంచెస్ అయితే 3 ఇంచెస్, లేదంటే 3.5, లేదంటే 4 ఇంచెస్, ఇది మనం ఫ్రంట్ పార్ట్ సైజ్ బట్టి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే నేను 3.5 దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2.5 దగ్గరకు ఒక మార్కింగ్ అనేది చేయాలండి. ఈ 3 మార్కింగ్స్కి ఒక కర్వ్ షేప్ ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే మీకు అర్థమవుతుంది కదండి. ఈ షేప్ బెల్ట్ కూడా మనం సైజ్ బట్టి షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలండి. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీస్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ పీస్ రాంగ్ సైడ్కి ఉందని ఒక మార్కింగ్ కూడా చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇటువైపు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇంకొక పీస్ అనేది మనకి ఇటువైపుకి అనేది వస్తుందండి. ఇప్పుడైతే ఇది కటింగ్ కూడా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇక్కడైతే ఒక షేప్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకున్నాం. అలాగే ఇంకొక షేప్ బెల్ట్ కూడా కట్ చేయాలి కదండి. ఇప్పుడు బిగినర్స్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా రాంగ్ సైడ్కి ఉంది కదా, సేమ్ ఇలాగే ఇంకొక పీస్ అనేది కూడా కట్ చేసేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. ఇదిగోండి, నేను మార్క్ చేసి కూడా చూపిస్తానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం అంటే మనకి 2 షేప్ బెల్ట్ వచ్చేసాయి కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ నేను ఇటు సైడ్ అనేది మనకి ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి రావాలండి. ఇక్కడ నేను కట్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇటు సైడ్ మనం 3.5 కట్ చేసాం, 3.5 పెట్టాం కదండి, అటు సైడ్ అనేది ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి రావాలి. ఇదిగోండి, ఇది రాంగ్ సైడ్కి ఉంది.
అలాగే ఇప్పుడు మనం కట్ చేసాం కదండి, ఇది కూడా మనకి రాంగ్ సైడ్కి ఉంది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ పెట్టాం, అలాగే దీన్ని కూడా రైట్ సైడ్ పెట్టాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనం కట్ పెట్టాం కదండి, రెండు ఒకవైపుకి వచ్చాయి. అంటే ఆపోజిట్గా రావాలి కదండి, ఇక్కడ మన షేప్ బెల్ట్ అనేది ఆపోజిట్గా రాలేదు, మనకేంటంటే రెండు ఒకవైపుకి వచ్చాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగ మనకి షేప్ బెల్ట్ అనేది చూస్తున్నారు కదా, ఒకటి ఇటు సైడ్కి వచ్చింది, ఒకటి ఇటు సైడ్కి వచ్చింది. ఇప్పుడు మనకు ఆపోజిట్గా రావాలంటే ఇటు సైడ్ అనేది మనం కట్ చేసింది అనేది రాంగ్గా కట్ చేస్తాం. ఇక్కడ మీకు కటింగ్ మనం ఎక్కడ ప్రాబ్లం అవుతుందో చూపించాను కదండి, అలాగే మనం కరెక్ట్గా ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగ మనం కట్ చేస్తాం కదా ఒక పీస్ అనేది. ఇప్పుడు ఇంకొక పీస్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనకి ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్గా ఉందండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేస్తాం కదా, అది రాంగ్ సైడ్కి ఉంది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇది రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి రాంగ్ సైడ్కి ఉంది, కానీ షేప్ బెల్ట్ వచ్చి మనం రైట్ సైడ్ పెట్టుకొని మనం ఇంకొక షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. మరొకసారి చెప్తున్నానండి, ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ఒకేసారి రెండు షేప్ బెల్ట్లు కట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి. అలా కాకుండా మనం సపరేట్గా షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం ఒక షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మనం ఎటు సైడ్కి అయితే మనం పెట్టి కట్ చేస్తున్నామో, ఇంకొక షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ని మనం రివర్స్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేయాలండి. ఇక్కడ నేను రాంగ్ సైడ్ పెట్టుకొని మనం ఒక షేప్ బెల్ట్ అని కట్ చేశాను కదండి, ఇంకొక షేప్ బెల్ట్ కట్ చేసేటప్పటికి షేప్ బెల్ట్ని రివర్స్ చేసి రైట్ సైడ్ పెట్టుకొని, మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం రాంగ్ సైడ్కే ఉందండి. ఇప్పుడు నేను కట్ చేసిన షేప్ బెల్ట్ మాత్రం నేను రైట్ సైడ్ పెట్టుకొని ఇంకొక షేప్ బెల్ట్ అని కట్ చేశాను. అలా కట్ చేయడం వల్ల ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారండి, ఈ రెండు రాంగ్ సైడ్స్లో ఉన్నాయి. రాంగ్ సైడ్స్ రెండు ఆపోజిట్గా వచ్చింది. అలాగే ముందు కట్ చేశాను కదండి, ఆ కటింగ్ ఇదిగోండి, ఇది రాంగ్ సైడ్కి ఉంది కదా, అది వచ్చి నేను రాంగ్ సైడ్కి ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి, మార్కింగ్ అనేది కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టి చూస్తున్నారు కదా, ఇలాగ ఈ రెండు ఒకవైపుకి వచ్చాయి. ఇలా దీనిలాగా మనకి ఈ షేప్ బెల్ట్ అనేది రాలేదు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి, మనం కటింగ్లోని ప్రాబ్లం అన్నమాట. మనం ఫస్ట్ కట్ చేసిన కటింగ్ అనేది మనకి రాంగ్ కటింగ్ అండి. అలా కాకుండా ఇప్పుడు రెండోసారి చూపించాను, అది కటింగ్ అనేది కరెక్ట్ కటింగ్ అండి. ఇక్కడ మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదండి. మనం షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం కటింగ్ అనేది చేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాక ఇలాగ మీరు కట్ చేసుకుంటే అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీరు కట్ చేస్తారండి. అలాగే షేప్ బెల్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి, ఇలాగ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఈ షేప్ బెల్ట్ విడ్త్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో దానికి 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది పెట్టానండి. ఇక్కడ వచ్చి ఇటు సైడు ఒక 3.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేశానండి. అలాగే ఇటు సైడు 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3.5 దగ్గరికి మార్క్ చేసుకున్నాను. అలాగే ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 దగ్గరికి మార్కింగ్ చేశానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఒక కర్వ్ షేప్ అనేది ఇచ్చి కటింగ్ అనేది చేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా 2 షేప్ బెల్ట్లు అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్కి ఒక వేస్ట్ క్లాత్ అనేది పెడుతున్నానండి. అలాగే ఒక లైనింగ్ పీసు, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది రైట్ సైడ్ పెట్టుకున్నానండి, రాంగ్ సైడ్ అనేది ఇలాగా లోపలికి ఉంది. అలాగే దీని మీద ఒక లైనింగ్ పీస్ అనేది పెట్టానండి. ఈ లైనింగ్ పీస్ వచ్చి రాంగ్ సైడ్కి పెట్టుకున్నాను. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. ఇవి మొత్తం 4 లేయర్స్ అండి. సేమ్ ఇలాగే ఇంకొక షేప్ బెల్ట్ అనేది కూడా మనం రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనికి కూడా నేను ఇదిగోండి ఒక వేస్ట్ క్లాత్ అనేది పెట్టాను. అలాగే ఒక లైనింగ్ పీసు, అలాగే ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ దీనికి ఎలా పెట్టాను అలాగే రైట్ సైడ్కి పెట్టానండి. రాంగ్ సైడ్ అనేది కిందకు ఉంది. అలాగే లైనింగ్ పీసు ఇది రాంగ్ సైడ్కి అండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు, ఆపోజిట్గా ఉంది. ఇలాగా మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలా సెట్ చేసుకోవాలండి లైనింగ్ పీసులు అనేవి. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలండి.
ఇలాగా స్టిచ్ వేస్తాం కదా, ఇప్పుడు దీన్ని ఇలాగ రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలాగ రివర్స్ చేసుకొని ఇలాగ రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఫోల్డింగ్ అనేది ఈజీగా అవుతుందండి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకొకటి మనం షేప్ బెల్ట్ ఉంది కదా, దాన్ని కూడా చూపిస్తాను చూడండి. మనం స్టిచ్ చేయకముందు ఇలా పెట్టుకున్నాం కదండి, ఇలాగ ఒక వేస్ట్ క్లాత్, అలాగే లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే లైనింగ్ పీసు ఇలా పెట్టుకొని స్టిచ్ చేసేటప్పుడు చూడండి మనకి స్టిచ్చింగ్ అనేది ఎలా వచ్చిందో. ఇది వచ్చి మనకి రాంగ్ సైడ్కి ఉంటుందండి లైనింగ్ అనేది. ఇదిగోండి మనకి వేస్ట్ క్లాత్ పెట్టాం కదా, అది మిడిల్లోకి ఉంటుంది, మనకి అస్సలు కనిపించదు. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనకి రైట్ సైడ్కి ఉంది, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఎందుకు పెట్టానంటే, ఇదిగోండి లైనింగ్ పీస్ పెట్టకంటే మనం ఇలా స్టిచ్ చేసుకుంటే మనం పెట్టిన వేస్ట్ క్లాత్ అనేది మనకు కనిపిస్తుందండి. అలా కనిపించకుండా ఉండడానికి లైనింగ్ అనేది నేను 2 పీసెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చి మనకి రాంగ్ సైడ్కి వస్తుంది, అలాగే ఇటు సైడ్ వచ్చి మనకి రైట్ సైడ్కి వస్తుందండి. ఇప్పుడు దీని మీద మనం స్టిచ్ అనేది వెయ్యాలి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపలికి వచ్చినా పర్వాలేదండి, దాని లైనింగ్ అనేది మనకి రైట్ సైడ్కి రాకూడదండి, ఎందుకంటే చూడడానికి అస్సలు బాగోదండి. మ్యాక్సిమం అలా రాకంటే స్టిచ్ అనేది వేసుకోండి. ఇదిగోండి ఈ స్టిచ్ వేసాం కదండి, మిడిల్లో కనిపిస్తుంది, ఈ స్టిచ్ అనేది మిడిల్కి రావాలండి, అలాగైనా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. మ్యాక్సిమం బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం లైనింగ్ అనేది బయటికి రాకుండా మీరు స్టిచ్ అనేది వేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిన బయటికి రాంగ్ సైడ్కి వచ్చినా పర్వాలేదండి, లైనింగ్ మాత్రం రైట్ సైడ్కి అనేది రాకుండా మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఇలాగా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడు ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ మీద అనేది కట్ చేశానండి. సేమ్ లైనింగ్ పీస్ అయితే ఎలాగుందో సేమ్ అలాగే మనం కటింగ్ కూడా చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయ్యింది. సేమ్ ఇప్పుడు ఇది ఎలాగైతే మనం స్టిచ్ చేసామో ఇంకొక షేప్ బెల్ట్ కూడా సేమ్ దీనిలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి షేప్ బెల్ట్ 2 కరెక్ట్గా వచ్చాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి మనకి కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి లైనింగ్ పీస్ అనేది రాంగ్ సైడ్కి ఉంది, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి రైట్ సైడ్కి ఉందండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనకి షేప్ బెల్ట్లు అనేవి కరెక్ట్గా వచ్చాయి. ఇలా కాకుండా కటింగ్ అనేది రాంగ్ వేలో చేస్తే మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్లు అనేవి ఇలాగ రివర్స్గా వచ్చి మనకి ప్రాబ్లం అవుతుందండి. బిగినర్స్కి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది అవుతుందండి, ఎందుకంటే వాళ్ళకి కటింగ్ ఎలా చేయాలో అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలియక ఈ ప్రాబ్లం అనేది వస్తుందండి. అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేయగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.